అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. అంగన్వాడీ సెంటర్లో కూడా ఏదైతే సీసీ కెమెరాలు బయోమెట్రిక్లతో పాటు కూడా అంగన్వాడీ వెల్పర్లకు అంగన్వాడీ టీచర్లకు అనేక సమస్యలు ఉన్నాయి. ఆ సమస్య కూడా పరిష్కరించాలని కూడా డిమాండ్ చేస్తూ అంగన్వాడీ టీచర్లు నల్గొండ జిల్లా కలెక్టరేట్ ముందు కూడా ధర్నా చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. మనం ఆ విజువల్లో కూడా చూస్తున్నాము. చలో కలెక్టరేట్ అనే పేరుతో కూడా వీళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి కూడా బయట ధర్నా చేస్తున్న పరిస్థితి ఉంది. ఏదైతే సరి కూడా వాళ్ళకు అన్యాయం జరుగుతుందని కూడా తెలుస్తున్నారు. ఈ రోజు కూడా కలెక్టరేట్ ముందు కూడా వచ్చి ధర్నా చేస్తున్న పరిస్థితి ఉంది. ఎందుకు ధర్నా చేయాల్సి వచ్చింది? వీళ్ళకు సిఐటి అనుబంధ సంస్థ కూడా వీళ్ళకు మద్దతు తెలుపుతూ కూడా ఇక్కడ కలెక్టరేట్ ముందు ధర్నాలో పాల్గొన్నారు. వాళ్ళని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, అంగన్వాడీ ధర్నా నిర్వహిస్తున్న పరిస్థితి కనబడుతుంది. రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. గత ప్రభుత్వంలో 24 రోజులు సమ్మె చేశారు అంగన్వాడీ టీచర్లు. ఆ డిమాండ్లన్నీ కూడా ఒప్పుకుంటామని చెప్పేసి ఈ ప్రభుత్వం కూడా తెలియజేసింది. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన వెంటనే 3 మాసాల్లోనే కొత్త ప్రతిపాదనతో రావడం జరిగింది. ఈరోజు అనేక సెంటర్లలో, అద్దె సెంటర్లలో నడుస్తున్నాయి. అనేక మందికి అర్బన్ సెంటర్స్లో అయితే కిరాయిలలో ఉంటున్నారు. ఎక్కడ కూడా పూర్తి స్థాయి బిల్డింగులు లేవు. కానీ బిల్డింగులు లేకపోయినా, సౌకర్యాలు లేకపోయినా ఈరోజు అంగన్వాడీ కేంద్రాల్లో సీసీ కెమెరాలు పెడతాం, బయోమెట్రిక్ పెడతామని చెప్పేసి తెలియజేస్తున్నారు. అట్లాగే ఆన్లైన్ సర్వే, ఫోన్ ద్వారా ఆన్లైన్ సర్వేని కొనసాగిస్తామని చెప్పేసి చెప్తున్నారు. ఇలాంటివన్నీ కూడా 3 మాసాలలో గత ప్రభుత్వంలోనే ఇవన్నీ కూడా వద్దని చెప్పేసి మొత్తుకున్నాం. మళ్ళీ ఇప్పుడు ఈ ప్రభుత్వం పేను మూలిగైనక్కపై తాటికేయబడ్డట్టుగా ఇప్పుడు కొత్త విషయాలతోటి ముందుకొచ్చి రేవంత్ రెడ్డి గారు కూడా ఇలాంటి ప్రతిపాదనలు చేయడానికి మేము వ్యతిరేకిస్తున్నాం. చెప్పండి, ఏదైతే అంగన్వాడీ సెంటర్లో ఉండవలసిన మీరు ఈరోజు నల్గొండ కలెక్టరేట్ ముందు కూడా ధర్నా చేయవలసిన పరిస్థితి వచ్చింది. ఎందుకు ఈ రాష్ట్రంలో మీరు ధర్నా చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది? మా అంగన్వాడీ టీచర్లు అందరూ చాలా వరకు అర్బన్కి వచ్చేసేసరికి సరే ఉండొచ్చు, స్టడీ ఉన్నవాళ్ళు. రూరల్లో మొత్తం చాలా వరకు 7th 10th మీదనే బేసిక్ మీద ఉన్నారు. వాళ్ళందరినీ ఆన్లైన్ సర్వేలు చేయమంటే వచ్చి రాని చదువులతో చాలా ఇబ్బంది పడతారు. ఆన్లైన్ సర్వేలకు మేము ఎట్టి పరిస్థితిలో ఒప్పుకోము. ఆఫ్లైన్ చేయమనండి, చేస్తాం. ఎందుకంటే రాతపూర్వకంగా ఏదైనా రాసుకురాగలుగుతారు మా వాళ్ళు. కానీ ఆన్లైన్లో చాలా సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలను ఎదుర్కొనే పరిస్థితుల్లో లేరు. చాలా జీతాలతో చాలా ఇబ్బందులు పడుతున్నాం. మాకు వచ్చే 13,000కి ఇప్పుడు కనీసం ఎలా బతుకుతారో, ఎంత గడుస్తుందో ఖర్చులు, ప్రభుత్వం విధానాల రేట్లు వాళ్ళకి తెలుసు. కానీ మా వాళ్ళని చాలా ఇబ్బంది పడుతున్నారు. గత ప్రభుత్వంలో 24 రోజులు సమ్మె చేసిన వేతనాలు చెల్లిస్తామని గత ప్రభుత్వం ఒప్పుకుంది. ఈ ప్రభుత్వం కూడా ఆ షరతులకు ఒప్పుకుంది. కానీ ఇంతవరకు అమల్లోకి రాలేదు. గత ప్రభుత్వం పెట్టిన షరతులన్నీ ఈ ప్రభుత్వం ఒప్పుకొని అమలు చేయాలని కోరుకుంటున్నాం. ప్రభుత్వ పాఠశాలలతో పాటు మాకు కూడా సమ్మర్ హాలిడేస్ కావాలి, హాఫ్ డే స్కూల్స్ కావాలి. ఇవన్నీ మాకు సానుకూలంగా ఉండాలి. లేకపోతే మేము దేనికైనా సిద్ధంగా ఉన్నాం. మేడం, ఏదైతే అంగన్వాడీ సెంటర్లో కూడా సీసీ కెమెరాలు బయోమెట్రిక్లు పెడతామన్న విధానాన్ని కూడా తీసుకొచ్చింది రాష్ట్ర ప్రభుత్వం. ఎందుకు దీన్ని మీరు వ్యతిరేకిస్తున్నారు? ఎందుకంటే సొంత భవనాలు లేదు, అద్దె భవనాల్లో ఉన్నాం. ఆ ఓనర్స్ ఒప్పుకోవచ్చు, ఒప్పుకోకపోవచ్చు. ప్లస్ అయినా అంగన్వాడీ టీచర్లను ఏం తింటున్నారని దొంగలు చేద్దామని సీసీ కెమెరాలు పెడుతుంటారు. ప్రభుత్వ ఉద్యోగులు ఎన్నో కొల్లగొడుతున్నారు. అవి అర్థం కాలేదు. అంగన్వాడీ టీచర్ల మీదనే దొంగలమా? మేమన్నా మిస్యూజ్ చేస్తున్నామా? మాకు వచ్చేది ఏముంది అందులో? మిస్యూజ్ చేయడానికి లక్షల కోట్లు అయితే లేవు కదా. గుడ్లు ఆ ఇచ్చే సరుకులు కూడా నాణ్యత లేదు. మాకు అన్నీ కరెక్ట్గా రావాలి, నాణ్యమైన సరుకులు రావాలి. మంచి పౌష్టికాహారం అంటున్నారు, కానీ ఇచ్చే దాంట్లో దేంట్లో కూడా నాణ్యత లేదు, క్వాలిటీ లేదు. సొంత బిల్డింగ్లు కట్టించి మీరు ఏం పెడతారో పెట్టండి, సరే తర్వాత చూస్తాం. దానికి కూడా ఓనర్స్ ఆబ్జెక్షన్ చెప్పొచ్చు. ఇప్పటికి కూడా అద్దెలు కరెక్ట్గా రావట్లేదు. మాకు ఆగస్టు వరకే అద్దెలు వచ్చినాయి, ఇప్పటి వరకు అద్దెలు లేవు. స్కూళ్ళు ఖాళీ చేయమని బయట వేసే పరిస్థితిలో ఉన్నారు. అది అంగన్వాడీ టీచర్లుగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా 24 రోజులు సమ్మె చేయడం జరిగింది. ఆ సమ్మె చేసిన కాలంలో మాకు సమ్మె వేతనాలు కూడా ఇస్తాం అని మాట ఇవ్వడం కూడా జరిగింది. ఈ ప్రభుత్వం వచ్చినాక మా సమస్యలు తీరుతాయని మేము ఎంతో సంతోషపడడం కూడా జరిగింది. కాకపోతే 3 నెలలు గడవక ముందుకే అప్పుడే ఈ యొక్క ప్రభుత్వము మా మీద ఒక పెనుభారం వేసి సీసీ కెమెరాలు బయోమెట్రిక్ విధానాన్ని తీసుకువస్తామని నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆ నిర్ణయం కరెక్టు కాదని మేము చెప్తున్నాము. ఎందుకంటే మేము బయోమెట్రిక్ సీసీ కెమెరాలకు ఏం భయపడటం లేదు. ఎందుకంటే మేమేమో ఫుడ్ మిస్యూజ్ చేయము, మేమేమో దొంగలం కాదు. కాకపోతే మాకు కనీసము 100%లో 20% కూడా సొంత బిల్డింగ్స్ లేవు, మాకు సరైన వసతులు లేవు, మాకు ఒక కనీస వేతనం లేదు, మమ్మల్ని పర్మనెంట్ ఉద్యోగులు చేయలేదు. ఇలాంటి మా యొక్క సమస్యలను పక్కకు పెట్టి ఊరికనే అంగన్వాడీల మీద ఏదో బయోమెట్రిక్ విధానము, సీసీ కెమెరాల విధానం పెట్టడం అనేది సరైన పద్ధతి కాదు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇటీవల ఐసీడీఎస్ను సమీక్షిస్తూ కొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో పోషకాహారంతో బాధపడుతున్నటువంటి మహిళలు కానీ బాలబాలికలకు పోషకాహారం అంతలేదనేటువంటిది నిర్ధారణకు వచ్చారు. దానికి కారణం ఏంటంటే ఐసీడీఎస్కి వస్తున్నటువంటి ఫుడ్డు
ఐసీడీఎస్కి వస్తున్నటువంటి ఫుడ్డు ఈరోజు అంగన్వాడీ టీచర్లు ఆయాలు తింటున్నారు కాబట్టి పోషకాహారం ప్రజలకు బాలబాలికలకు అంతలేదు కాబట్టి అది నివారించడం కోసం ఈరోజు సీసీ కెమెరాలు బయోమెట్రిక్ పెడతామనేటువంటి పద్ధతుల్లో ఈరోజు ఆ నిర్ణయం చేశారు. మేము దీన్ని తీవ్రంగా సిఐటిగా వ్యతిరేకిస్తున్నాం. ప్రభుత్వమే స్కీమ్ వర్కర్లుగా పనిచేసేటటువంటి మహిళల మీద చిన్నచూపు చూస్తూ ఉంది. తక్కువ వేతనాలకు ఎక్కువ పని చేయించుకునేటటువంటి పద్ధతి చేస్తూ ఉంది. వాస్తవంగా వీళ్ళందరూ కూడా బిలో పావర్టీకి లోబడే ఉన్నటువంటి వాళ్ళుగా ఉన్నారు. వీళ్ళ జీతం చూసినా 13,600 రూపాయలు అని చెప్పానంటే 1,63,000 రూపాయలే అవుతుంది. పట్టణ ప్రాంతాల్లో బిలో పావర్టీకి ఎక్కువ ఉండాలని చెప్పంటే 2 లక్షల ఆదాయం పైన ఉండేటటువంటి వాళ్ళకు ఉండాలి. ఆయాలకైతే 78,000 80,000 వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. వీళ్ళ పూట గడవడమే కష్టం, కానీ అనేక రకాలైనటువంటి పనులు వీళ్ళకి అప్పచెప్పేటటువంటి పని చేస్తూ ఉన్నారు. అందుకే వీళ్ళు దశాబ్దాలుగా కొట్లాడుతూ ఉన్నారు. కనీస వేతనాలు ఇంప్లిమెంటేషన్ చేయాలని చెప్పి, ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని చెప్పి అనేటటువంటిది. వీళ్ళకు ట్రైనింగ్తో నిమిత్తం లేకుండా రకరకాల పనులు అప్పచెప్తా ఉన్నారు. ఇప్పుడు ఆన్లైన్ సంబంధించినటువంటి సర్వేలు చేయమని చెప్పి అన్నారు. వీళ్ళు రిక్రూట్ అయినటువంటి సందర్భంలో 5th, 6th, 10th బిలో రిక్రూట్ అయ్యారు. వీళ్ళకి ఆన్లైన్కి సంబంధించినటువంటి ఏ రకమైనటువంటి ట్రైనింగ్స్ ఇవ్వలేదు, లేదా అధునాతనమైనటువంటి 5G సిమ్ ఫోన్స్ ఇవ్వలేదు. ఇవ్వకుండా ఇప్పుడు ఆన్లైన్ పని చేయమని చెప్పానంటే, ఆఫ్లైన్ పనిని ఒకే రకంగా ఒకేసారి ఆన్లైన్ పని చేయమని చెప్పారంటే మానసికంగా కూడా అనేక రోగాల బారిన పడేటటువంటి పరిస్థితిని చేపట్టే ప్రభుత్వాన్ని విన్నవించుకోవడం కోసం ఈ ధర్నా యాక్టివిటీస్ చేస్తూ ఉన్నాం. హెల్పర్స్కి ప్రమోషన్ సందర్భంలో ఇంత 10th బేస్గా ఉండేది గత ప్రభుత్వం కాలంలో, కానీ ఇప్పుడు అది ఇంటర్వ్యూ తీసుకొచ్చారు. అంటే రెగ్యులర్ ఇంటర్ ఎలా చేయగలుగుతారు? ఇన్ని రోజులు సర్వీస్ చేసుకుంటూ వాళ్ళ ఆయాలు రెగ్యులర్ ఇంటర్ చేయలేరు. కాబట్టి పాత పద్ధతిలోనే ఎస్ఎస్సి అర్హత మీదనే వాళ్ళను ప్రమోట్ చేయాల్సిన అవసరం ఉంది. దాంతోపాటు ఆ లోకల్లో ఎక్కడైనా మనం మారాల్సి వస్తే అక్కడికి ట్రాన్స్ఫర్ చేసుకునే అవకాశాన్ని కూడా కల్పించాలి. తర్వాత రిటైర్మెంట్ సంబంధించినటువంటి బెనిఫిట్ సంబంధించింది కూడా 2 లక్షలు డిమాండ్ చేస్తున్నాం యూనియన్గా. దాంతోపాటు వీళ్ళకి దిగిపోయే సందర్భంలో పెన్షన్ కూడా రిటైర్మెంట్ బెనిఫిట్తో పాటు పెన్షన్ కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంది. మినిమం 6,000 నెలకు 6,000 పెన్షన్ ఆయాలకి, టీచర్లకు 10,000 ఇవ్వాలని కూడా యూనియన్ డిమాండ్ చేస్తుంది. ఈ అన్ని సమస్యల మీద ఈ ధర్నా జరుగుతుంది. ఈరోజు ముఖ్యంగా ఈ అంగన్వాడీ కేంద్రాలను అంగన్వాడీ ఉద్యోగుల్ని దొంగలుగా క్రియేట్ చేసే విధంగా సీసీ కెమెరాలు, బయోమెట్రిక్ విధానం తీసుకురావడం అనేది సరైనది కాదు. ఎందుకంటే అక్కడ ఇచ్చే సరుకులే సరైన పద్ధతిలో ఉండవు. బయట అనేక రకాల సంబంధించినటువంటి పనులు చెప్తారు. బీపీ మన బిఎల్ఓ డ్యూటీలు కానీ ఇతర అనేక రకాలైన సర్వేలు చెప్తారు. మన సెంటర్లో ఎలా ఉండగలుగుతారు అనేది కూడా చూడాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. మొత్తంగా ఇది మీరు చెప్తున్న పరిస్థితి. ఏదైతే దీనికి సంబంధించిన అంగన్వాడీకి సంబంధించిన వాళ్ళకు ఏదైతే సీసీ కెమెరాలు కానీ బయోమెట్రిక్ విధానాన్ని కూడా రద్దు చేయాలి. మేమేం దొంగలం కాదు, దొంగలాగా మమ్మల్ని ప్రవర్తిస్తున్నాం, అలాంటివన్నీ కూడా మానుకొని వెంటనే మా సమస్యలు ఏదైతే ఉన్నాయో సమస్యను కూడా పరిష్కరించాలని కూడా వారు ధర్నా చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. వీడియో కృష్ణతో అచ్యుత్, RTV నల్గొండ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.